న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ రాత్రి 11 గంటల నుంచి 2 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలను నో ఎంట్రీ జోన్లుగా ప్రకటించారు. అలాగే బేగంపేట్, టోలీ చౌకీ మినహా అన్ని ఫ్లైఓవర్లను మూసేశారు. అంతేకాకుండా ఫ్లైట్ టికెట్ ఉంటేనే పీవీ ఎక్స్ప్రెస్ వే, హైక్ వే పైకి అనుమతినిస్తున్నారు. ఇక హైదరాబాద్ సిటీలోకి ప్రైవేట్ బస్సులకు నో ఎంట్రీని ప్రకటించారు. ఇక మరోవైపు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. క్యాబ్, ఆటో రైడుకు నిరాకరిస్తే చర్యలను తీసుకుంటామని, బుక్ చేసిన ఛార్జ్ కంటే అధికంగా డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. న్యూ ఇయర్ వేడుకల్లో భద్రతే లక్ష్యంగా చర్యలను తీసుకుంటున్నామని సజ్జనార్ వివరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే మోటార్ వాహనాల చట్టం కింద కేసు నమోదు చేస్తామని అన్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. రైట్ అజీం, చెప్పండి, ఇక హైదరాబాద్ లో ఏ విధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఆంక్షలు? న్యూ ఇయర్ సందర్భంగా ఏదైతే ఆంక్షలు ఉన్నాయి, అయితే ఈరోజు అర్ధరాత్రి 11 గంటల నుంచి కూడా రాత్రి 2 గంటల వరకు కూడా ఏదైతే ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. సో నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, అలాగే ట్యాంక్ బండ్ పై నో ఎంట్రీలు ఏదైతే బోర్డు కూడా పెట్టడం కూడా జరిగింది. సో అటువైపు ఉన్నటువంటి వారికి టేక్ డైవర్షన్స్ అనుకుంటూ బోర్డ్స్ కూడా పెట్టడం కూడా జరిగింది. అలాగే బేగంపేట్, టోలీ చౌకీ మినహా అన్ని ఫ్లైఓవర్లపై మూసివేత కూడా జరిగింది. అంటే ఫ్లైఓవర్లపై ఏదైతే ఫాస్ట్గా డ్రైవింగ్ చేస్తూ వెళ్ళేటువంటి ప్రమాదం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో దీంతో పాటు కూడా సుమారు సిటీ మొత్తం కూడా న్యూ ఇయర్ సందర్భంగా 100 వరకు ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్లకు సంబంధించినటువంటి టెస్టులు కూడా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఫ్లైఓవర్ల మీదకి వెళ్ళి కూడా చాలామంది వేగంగా పోలీసులు ఉన్నారని చెప్పి చూసిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఫ్లైఓవర్లు అన్నీ కూడా మూసేసిన పరిస్థితి మనం చూసాం. ఇక ఫ్లైట్ టికెట్ ఉంటేనే పీవీ ఎక్స్ప్రెస్ పైకి అనుమతి ఇచ్చే విధంగా కూడా ఏదైతే పోలీసులు ఒక చర్యలు కూడా తీసుకున్నారు. సో నేడు రాత్రి 10 గంటల నుంచి 2 గంటల వరకు హైదరాబాద్ సిటీలో ప్రైవేట్ బస్సులకు కూడా నో ఎంట్రీ కూడా ఏదైతే బోర్డు కూడా పెట్టడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ముందస్తుగానే ఏదైతే ప్రైవేటు వాహనాలకు సంబంధించిన వారికి కూడా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది. సజ్జనార్ కూడా ఏదైతే ఆ క్యాబ్ సంబంధించిన వారిపై కావచ్చు, అలాగే ఆటోలు క్యాబ్ సంబంధించిన వారిపై కూడా ఏదైతే ఆంక్షలు విధించారు. ఏదైతే ఎవరైనా న్యూ ఇయర్ సందర్భంగా ధరలు అంటే బుకింగ్ చేసిన ధరల కంటే ఎక్కువ డిమాండ్ చేసినట్టు వారు ఉంటే వారిపై ఖచ్చితంగా ఫిర్యాదు చేయాలి. వారిపైన ఏదైతే మోటార్ వాహనం చట్టం కింద కూడా ఏదైతే కేసులు కూడా తీసుకుంటామని చెప్పి కూడా ఏదైతే ఆంక్షలు కూడా విధించారు. సో ఓవరాల్గా మనం చూసుకుంటే సుమారు 100 డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించినటువంటి టెస్టులు జరుగుతాయి. సో జనవరి 1వ తేదీ హైదరాబాద్లో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, డిసెంబర్ 31 నుంచి 100 ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేసేందుకు కూడా ఇప్పటికే పోలీస్ శాఖ ఏదైతే పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. సో మందుబాబులను కట్టడి చేసేందుకే పోలీసులు ఈ స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఎవరైతే డ్రింక్ చేస్తారో వారు క్యాబులు బుక్ చేసుకోవాలి, ఆటోలు బుక్ చేసుకోవాలి. అయితే ఎవరైతే డ్రంక్ చేయని వారు ఉంటారో వాటిని డ్రైవింగ్ చేయించుకోవాలి తప్ప ఎవరు కూడా డ్రంక్ చేసి ఎవరు కూడా వాహనాలు నడపకూడదని చెప్పి కూడా పూర్తి స్థాయిలో స్ట్రిక్ట్గా అయితే వారికి ఇప్పటికే వాళ్ళు ఏదైతే ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేయడం కూడా జరిగింది. సో మనం చూసినట్టయితే ఓవరాల్గా కూడా ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్ షాప్లకు, 1 వరకు పబ్లు, బార్లు అలాగే అన్నిటి కూడా పర్మిషన్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇక ఈ న్యూ ఇయర్ అంటేనే అంతా కూడా ఎంజాయ్ మోడ్లో ఉంటారు. సో ఎంజాయ్ మూమెంట్లో ఎక్కువ కూడా ఏదైతే డ్రింక్ ఎక్కువగా తీసుకునేటువంటి ఉంటుంది. సో మనం గత ఏడాది 2 రోజుల్లో చూసుకున్నట్టయితే 684 కోట్లకు సంబంధించిన లిక్కర్ సేల్ జరిగింది. సో ఈ ఏడాది దానికంటే మించినటువంటి ఎక్సైజ్ అంచనా వస్తుందని కూడా ఎక్సైజ్ శాఖ కూడా అంచనా వేస్తుంది. మద్యం దుకాణంలో రాత్రి 12 గంటల వరకు, అలాగే గత ఏడాది 30 తేదీన చూసుకుంటే సుమారు 402 కోట్లు, 31 తేదీన చూసుకుంటే 282 కోట్ల లిక్కర్ సేల్ జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈసారి మరింత ఎక్కువ కూడా లిక్కర్ సేల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. గతంతో పోలిస్తే ఈసారి చలి తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల కూడా బీర్ల కంటే కూడా ఏదైతే విస్కీనే ఎక్కువ అమ్ముడుపోయేటువంటి ఉన్నట్టు కూడా ఏదైతే వైన్ షాప్లకు సంబంధించిన వారు ఇప్పటికే చెప్తున్నారు. ఎందుకంటే నిన్న ఈరోజు ఇప్పటికే ఏదైతే లిక్కర్ సంబంధించిన విషయంలో మందుబాబులు కావచ్చు, లేకపోతే న్యూ ఇయర్ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్న వారందరూ కూడా ఇప్పటికే లిక్కర్ తీసుకొని కూడా ఇంట్లో పెట్టుకొని ఉంటారు. సో మీరు ఒకవైపు 12 గంటల వరకు వైన్ షాప్లకు, 1 వరకు బార్లకు, పబ్లకు అనుమతి, మరోవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, రాత్రి నుంచి ఉదయం వరకు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి ఫ్లేవర్ల పైన ఆంక్షలు ఉన్నాయి, పలు చోట్ల నో ఎంట్రీ బోర్డ్స్ కూడా పెట్టారు. సో ఓవరాల్గా న్యూ ఇయర్ వేడుకలకైతే హైదరాబాద్ అంతా కూడా పూర్తి స్థాయిలో పోలీసులు తమ కంట్రోల్లో తీసుకున్నారు. పూర్తి స్థాయిలో కూడా వారి ఆధీనంలో సీసీ కెమెరాల ద్వారా కూడా అటు పర్యవేక్షిస్తుంటారు. అలాగే పూర్తి స్థాయిలో పోలీసులు గ్రౌండ్లో ఉంటారు. సో ఎవరు ఎలాంటి అవాంఛనీయ సంఘటన చేసినా, మేము మా నాన్న తెలుసా, మా అంకుల్ తెలుసా, తాగి ఇలాంటి మాటలు ఆడితే కూడా ఖచ్చితంగా ఎవరిని కూడా ఉపేక్షించలేదు, ఖచ్చితంగా వారిపై చర్యలు ఉంటాయనైతే పోలీసులు హెచ్చరిస్తున్నారు. క్యాబ్ డ్రైవర్లకు కూడా అదే రకమైనటువంటి హెచ్చరికలు కూడా జారీ చేశారు. సో పూర్తి స్థాయిలో మందుబాబులు అలాగే ఉన్నటువంటి వారు అందరూ కూడా పూర్తి స్థాయిలో అలర్ట్లో ఉండాలి. హ్యాపీ న్యూ ఇయర్ వేడుకలు చాలా హ్యాపీగా చేసుకొని ఎండింగ్ ఇవ్వాలి తప్ప ఎవరు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకోవద్దు, ఎవరు కూడా డ్రంక్ అండ్ తాగి బండ్లు నడపకూడదు అనేటువంటి విషయాన్ని అయితే పోలీసులు, ప్రభుత్వం అయితే పదే ఇటు అందరికీ పబ్లిక్ అయితే చెప్పుకుంటే పరిస్థితి మనకు కనిపిస్తుంది. యమున.
రైట్ అజీమ్, అయితే మైనర్లపై ఎలాంటి కేసులు నమోదు చేసే అవకాశం ఉంది? ఎందుకంటే ఒకవేళ మైనర్లు కానీ వాళ్ళ తల్లిదండ్రులు పట్టించుకోకుండా బండ్లని తీసుకొని బయటికి రావడము, ఎందుకంటే ఈ జల్సాలు చూసి న్యూ ఇయర్ అని చెప్పి సెలబ్రేషన్స్ అని చెప్పి వాళ్ళు కూడా మోటివేట్ అయ్యే సిచ్యువేషన్ ఉంది కదా. సో మైనర్లకి ఎలాంటి ఆంక్షలు విధించారు ఏంటి? ఖచ్చితంగా మైనర్ల విషయంపై కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. అయితే మైనర్లకు బహానాలు ఇచ్చినట్టయితే కనుక మైనర్తో పాటు ఆ ఇంటి యజమానికిపై కూడా ఏదైతే కేసులు నమోదు చేయాలని చెప్పి కూడా ఏదైతే పోలీస్ శాఖ భావిస్తుంది. ఎందుకంటే మైనర్లకు వాహనం ఇవ్వడమే తప్పు, వారికి ఏదైతే డ్రైవింగ్ లైసెన్స్ రాకముందు వాహనాలు ఇవ్వడము తప్పు. అలాంటిది న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి మైనర్లకు వాహనాలు ఇస్తే వారు కూడా ప్రస్తుతం జరుగుతున్న కల్చర్ మనం చూస్తున్నాం. పూర్తిగా కూడా ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ కల్చర్ ఉంది. సో ఈ నేపథ్యంలో మైనర్లు కూడా ఈ ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేయడానికి బయటికి వచ్చి ఉన్నటువంటి కల్చర్తో పాటు వాళ్ళు డ్రింక్ చేసి కూడా నడిపేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులకు కూడా పూర్తి స్థాయిలో వారు ఇప్పటికే పోలీసులు అయితే హెచ్చరికలు కూడా జారీ చేశారు. సో మైనర్లకు ఎట్టి పరిస్థితులలో వాహనాలు ఇవ్వకండి, మద్యం షాప్లకు పంపకండి, బార్ షాప్లకు పంపకండి. బిలో 18 ఇయర్స్ వారందరూ కూడా పేరెంట్స్ కూడా పూర్తి స్థాయిలో వారిపై చిల్డ్రన్పై కంట్రోల్లో ఉంచుకోవాలి, వారిని ఇంట్లోనే ఉండనివ్వాలి, ఇంట్లోనే వారితో సెలబ్రేషన్ చేయాలి తప్ప బయటికి పంపించి వాహనాలు ఇచ్చి వారితో నడిపించినట్టయితే కనుక ఖచ్చితంగా వారిపై చర్యలు ఉంటాయి. అలాగే వాహనం ఇచ్చినటువంటి వారి తల్లిదండ్రులపై కూడా చర్యలు ఉంటాయని చెప్పి కూడా పోలీసులు పూర్తిగా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో మైనర్లు కూడా ఏదైతే న్యూ ఇయర్ సందర్భంగా చాలా కంట్రోల్లో ఉండాలి. తల్లిదండ్రులు కూడా పూర్తి స్థాయిలో కూడా మైనర్లు ఉన్నటువంటి వారి చిల్డ్రన్స్ని అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి, బయటికి పంపించకుండా ఉండాలి. ఆ ఇంటి చుట్టుపక్కల ఏదైతే సరౌండింగ్స్లోనే ఈ న్యూ ఇయర్ వేడుకలు జరిపే విధంగా అరేంజ్మెంట్ చేసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే పోలీస్ శాఖకు సంబంధించిన వారు ప్రభుత్వం కూడా ఆయా ఏరియాలో ఇప్పటికే వారికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్లు నిర్వహించి అయితే తల్లిదండ్రులకు అటు మైనర్లకు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరి మైనర్లు బండి నడపడం అనేది చాలా ప్రమాదం. వాస్తవానికి వారు నడపడం వల్ల వారితో పాటు ఎదుటి వ్యక్తులకు కూడా ఏదైతే యాక్సిడెంట్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. సో యాక్సిడెంట్ అంటే కేవలం వారు ఒక్కరికే కదా, కుటుంబం అంతా కూడా ఇబ్బంది పడుతుంది. కాబట్టి సో దీనికి సంబంధించిన దానిపైన కూడా పూర్తి స్థాయిలో స్ట్రిక్ట్గా వీరి విషయంలో అయితే మేము యాక్షన్ తీసుకుంటాం. మైనర్లకు వాహనాలు ఇస్తే వారిపై యాక్షన్ ఉంటుంది, ఆ వాహనాన్ని సీజ్ చేస్తాము. అలాగే తల్లిదండ్రులపై కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అయితే పోలీస్ శాఖకు సంబంధించిన అధికారులు తెలియజేస్తున్నారు. రైట్, అయితే అజీమ్ ఇక మెట్రో విషయానికి వస్తే ఈ సంవత్సరం మెట్రోని ఇక 1 గంట వరకు కూడా పొడిగించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాగి వాహనాలు డ్రైవ్ చేయలేని వాళ్ళు ఒక మెట్రోకి వెళ్లే ఛాన్స్ ఉంది కాబట్టి మెట్రోని కూడా 1 గంట వరకు పొడిగించారని తెలుస్తోంది. దీనిపై ఏంటి అప్డేట్స్? ఎందుకంటే న్యూ ఇయర్ వేడుకలకు మనం చూసాం ఇప్పటికే పర్మిషన్ కూడా ఇటు బార్లకు అలాగే పబ్లకు కూడా 1 o'clock వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ బార్లు పబ్లు న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం బయటకు వచ్చేవారంతా కూడా ఖచ్చితంగా డ్రింక్ చేసి ఉండేటువంటి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మెట్రోకి సంబంధించినటువంటి టైమింగ్స్ కూడా ఏదైతే పొడిగించడం జరిగింది. సో మెట్రో దాదాపు రెగ్యులర్గా కూడా 11 o'clock వరకే మెట్రో ఉంటుంది. కానీ ఏదైతే న్యూ ఇయర్ సందర్భంగా మెట్రోని కూడా 1 o'clock వరకు ఏదైతే టైం ఎక్స్టెండ్ చేశారో, ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే ఎవరైతే డ్రింక్ చేసి ఉంటారో వారందరూ సేఫ్గా వెళ్ళడానికి మెట్రోని కూడా యూజ్ చేయాలని చెప్పి కూడా ఇటు అధికారులు కోరుతున్నారు. ఎవరైతే అంటే క్యాబ్స్ బుక్ చేసుకోలేని వారు ఉంటారో వారంతా కూడా మెట్రోని యూజ్ చేసుకొని వెళ్ళాలి, సేఫ్గా ఇంటికి వెళ్ళాలి. కాబట్టి మెట్రోకి సంబంధించిన టైమింగ్స్ కూడా ఎక్స్టెండ్ చేస్తూ కూడా మెట్రోకి సంబంధించిన అధికారులు ఇప్పటికే ఏదైతే దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా దానికి సంబంధించినటువంటి రిప్లై కూడా వారు ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం అన్ని విధాలుగా, పోలీస్ శాఖ అన్ని విధాలుగా ఇటు టైంని ఎక్స్టెండ్ చేస్తూనే న్యూ ఇయర్ సంబంధించి 12 తర్వాతనే 12 అవగానే అందరూ కూడా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటారు. సో 12 తర్వాత 1 అవర్ ఎక్స్టెండెడ్ టైం ఇచ్చింది అటు బార్లకు అలాగే పబ్లకు ఎక్స్టెండెడ్ టైం ఇచ్చింది. దీంతోపాటు ఇటు క్యాబ్కి సంబంధించిన వారిపై కూడా, ఎందుకంటే ఈ రోజు నైట్ ఎక్కువగా పబ్లిక్ అంతా కూడా బయట ఉంటారు కాబట్టి క్యాబ్లకు సంబంధించిన వారు కూడా ఏదైతే ఎక్కువ రేట్లు పెంచకుండా వారిపై కఠినమైనటువంటి ఆంక్షలు కూడా విధించింది. అటు ఆటో కావచ్చు, అటు కార్లకు సంబంధించిన 2 వీలర్కి సంబంధించిన వరకు డిమాండ్ చేసినట్లయితే వారిపైన ఉపేక్షించమని చెప్పి, అలాగే ఇటు మెట్రోకి సంబంధించి కూడా ఎవరైతే డ్రంక్ చేసి ఉంటారో వారందరూ కూడా సేఫ్గా ఇంటికి వెళ్ళడానికి మెట్రోకి సంబంధించిన టైమింగ్ కూడా పడుతుంది. సో అన్ని విధాలుగా ప్రభుత్వం కావాల్సిన న్యూ ఇయర్ వేడుకలకు కావాల్సినటువంటి అనుమతులు ఇస్తూనే దానికి సంబంధించిన జాగ్రత్తలు కూడా పూర్తి స్థాయిలో తెలియజేస్తుంది. సో ఈ నేపథ్యంలో మెట్రో కూడా 1 o'clock వరకు పొడిగించి ఎవరైతే డ్రంక్ చేసి ఉంటారో వారు మెట్రోలో సేఫ్గా ఇంటికి వెళ్ళి అక్కడ తమకు సంబంధించిన రిలేటివ్స్ ఎవరైనా ఉన్నా వారిని పిలిపించుకోవాలి, లేదంటే క్యాబులు బుక్ చేసుకుని అయినా వెళ్ళాలి అని చెప్పి కూడా ఏదైతే వారు ఇప్పటికైతే సూచిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ అజిమ్.